ఓం. 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 స్థిర సుఖమాసనం. కనులు మూసుకుని ఉండండి. చేతులు భుజాలు రిలాక్స్డ్గా ఉన్నాయి. శరీరంలో ఏ కదలిక లేదు. మనస్సులో అంతకంటే ఏ కదలిక లేదు. ఖాళీ. ఆ ఖాళీ గురించి చెప్తున్నారు ఈరోజు. మనసు ఖాళీ చేయ, మనసుని సంచి ఖాళీ చేసుకో. అహమస్మి. 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 అతీతాననుసంధానం. అతీతా అననుసంధానం భవిష్యద విచరణం ఔదాసీన్యమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. అంటే the, in the psychological time we have the past, the present and the future. Where is this time? ఎక్కడుంది ఈ టైం? గోడ గడియారంలోనూ రిస్ట్ వాచ్లోనూ ఉందా? టైమ్ ఈజ్ మూమెంట్ ఆఫ్ మైండ్. Movement of mind in time is action or energy. సో మనసు అనే బ్యాగ్ ఎంటీ చేయాలి అంటే the movement into the past, the movement into the future should be avoided. చూడండి, మనము 60 to 70 or 80% of the time we are living in the past or we are living in the future. గడచిన విషయాల జ్ఞాపకాలను త్రవ్వుకుంటూ చాలా సమయం వృధా చేస్తాం. రాబోయే విషయాలను తలుచుకుంటూ, ఊహించుకుంటూ, కల్పించుకుంటూ ఇంకా కొంత సమయాన్ని వృధా చేస్తాం. జరుగుతున్న విషయాల మీద యాంగ్జైటీతో, కాన్సంట్రేషన్ లేక మరికొంత చెడిపోతాం.
అదే చెప్తున్నారు. జీవన్ముక్తుడంటే ఎవరో కాదయ్యా, ఆయన అతీతాననుసంధానం, నాట్ కనెక్టెడ్ విత్ ద పాస్ట్. Atita is past, Anusandhana always being connected, Ananusandhana never is connected with the past. Bhavishyat avicharanam. Bhavishyat, future, avicharanam, not thinking of the future. ఇవి రెండు చేయగలిగితే 95% మైండ్ ఖాళీ అయిపోతుంది. 5% వర్తమానం, అది మళ్ళీ వెంటనే గతమైపోతుంది. ఆల్రెడీ 6 గంటల సమయము ఇప్పటికి గతమైపోయింది. అతీతాననుసంధానం భవిష్యద విచారణం ప్రాప్తం అపి. వాట్ ఈస్ బీయింగ్ అవైలబుల్ నౌ, వర్తమాన. ఔదాసీన్యం, very neutral to the present. Because what? I am Sakshi. I have nothing to do with what is going on, but I have to do. I will do, but unattached. ఔదాసీన్యమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. ఆహా, ఈ ఒక్క బోధన చాలు. ఒక గంట సేపు ఈరోజు పిక్ యువర్ టైం, 1 hour. Don't look at the watch. Don't look at your wristwatch. Don't enter into the past, nor think of the future. And be neutral for the present. Let us try. అతీతాననుసంధానం భవిష్యద విచారణం ఔదాసీన్యమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. That 1 hour experiment, today we can do at some time. Now do that for 3 minutes. ఏం చేయమంటున్నారు? అతీతాననుసంధానం భవిష్యద్ అవిచారణం ఔదాసీనమపి ప్రాప్తం. Then in that 3 minutes, if you do that, at least temporarily, you are Jivan Mukta. Let us try.
అతీతాననుసంధానం భవిష్యదవిచారణం ఉదాసీనమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. Why I am not experiencing the Atma Bhava? Because I have a mind. This mind has got a lower container, the bag, and an upper cupboard, that is the future. I always search in my bag and then ruminate. దాని మీద అలా జరిగిపోయిన విషయాల మీద సమయాన్ని వేస్ట్ చేస్తున్నాను. నా మీదనున్న కబోర్డు ఫ్యూచర్ కబోర్డు, దానికోసం ఎప్పుడు ప్లానింగ్లు, కల్పనలు, ఊహలు, ఇలా అవుతే ఏమవుతుంది, అలా అవుతే ఏమవుతుంది, ఒకవేళ మరణం సంభవిస్తే ఏమవుతుంది, ఇదవుతుంది, అదవుతుంది, నేను లేకపోతే ఇది ఎవరు చూసుకుంటారు. ఆ కబోర్డ్లో వెతుకుతున్నాం. ద పాస్ట్ ఈజ్ ఎ క్యాన్సిల్డ్ చెక్. క్యాన్సిల్డ్ చెక్ యూజ్ ఉంటుందా? ద ఫ్యూచర్ ఈజ్ ఓన్లీ ఎ ప్రామిసరీ నోట్, ఓన్లీ ఎ ప్రామిస్ దట్ దేర్ విల్ బి టుమారో. వీ నెవర్ నో. అతీతాననుసంధానం భవిష్యద్ అవిచారణం. Then what I should do? ఉదాసీనమపి ప్రాప్తం. For the Vartamana, you be totally like an onlooker, stand-byer, Sakshi, Udasina. The word Udasina is onlooker, stands, passerby. Okay. వ్యాస భగవానులు భగవాను వాచుగా ఆయనేమన్నారు? అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతయథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. యో మద్భక్తః సమే ప్రియః. ఎవరైతే అలా ఉంటారో అతను నాకు చాలా ప్రియుడు, అంటే అతడే నేను, అంటే అతడే ఆత్మభావంలో ఉన్నవాడు. ఎవరు? అనపేక్ష, అపేక్ష ఫ్యూచర్, అంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్. అనపేక్ష, నో ఫ్యూచర్ ప్రాబ్లం ఫర్ హిమ్. గతవ్యధః, gata past, it does not have any pain due to the past. Suchir daksha, for the present, he is very clean, he is unattached to the present. Elaga udasino suchir daksha, neutrally disposed to the present. That's what this sloka is also telling. అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనః గతో యథః సర్వారంభ పరిత్యాగీ. సర్వ ఆరంభములు అంటే అన్ని వ్యవహారములను త్యాగి. ఈ రినౌన్స్డ్ ద అటాచ్మెంట్, నాట్ రినౌన్స్డ్ ద యాక్షన్. త్యాగ హియర్, sannyasa here is the renouncement of the attachment to the action, either to the action, this is my action, or to the fruit, this is mama fruit, both.
सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः अनपेक्षः no worry about future no thinking at all gatavyatah the sanchi is empty about the past is not at all ruminating udasina suchidaksha conducting cleanly the present as an onlooker sarvarambha parityagi यो मद्भक्तः समे प्रियः यो మద్భక్తః సమే ప్రియః అంటే జీవన్ముక్తుడు అని అర్థం. అటువంటి వాడు నాకు చాలా ప్రియుడు అంటే అతడే జీవన్. యోమన్ భక్త సమే ప్రియ అనే ముకుటంలో ఉన్న అన్ని శ్లోకాలకు జీవన్ముక్తుని లక్షణమే. ఓకే, శంకరులు వారేమన్నారు? అతీత అననుసంధానం భవిష్యత్ అవిచరణం ఔదాసీన్యమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. ఓకే, ఇప్పుడు 3 నిమిషాల పాటు టోటల్ నిశ్శబ్దం. No past, no present, no future. And backdrop, normal breathing. No niyantrita swasa. Aniyantrita swasa, nishabdam in relation to past, present, and future.
అతీతాననుసంధానం భవిష్యత్ అవిచరణం ఔదాసీన్యం అపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. గతమును విస్మరించుట, మున్ముందు జరగబోయే వానిపై ఆలోచన, యాంగ్జైటీ లేకుండా ఉండుట అతి ముఖ్యం. జరుగుతున్న దాని యందు ప్రాప్తమునందు రాగము మమకారము లేక ఉదాసీనతతో నుండుట. నో రూమినేషన్ అబౌట్ ద పాస్ట్, నో యాంగ్జైటీ అబౌట్ ద ఫ్యూచర్. గత అనుభవాలను నెమరు వేసుకుంటూ వ్యథ చెందకుండా ఉండాలి. రాబోయే వాటికై భయాన్ని, భీతిని పొందకూడదు. జరుగుతున్న విషయాలను, శేష జీవితాన్ని ఉదాసీనతతో, అంటే సాక్షిగా, బైస్టాండర్గా, ఆన్లుక్కర్గా వ్యవహరించు. ఇన్ వన్ వర్డ్, భూత వర్తమాన భవిష్యత్ విషయాలపై మనసు నుంచక సంగరాహిత్యంతో ఉండు. అప్పుడేమిటైంది? కాల అతీతుడవైనావు. మనసే కాలము. వీటి గురించి థింక్ చేస్తే కాలంలో ఉంటాం, థింక్ చేయకపోతే వీఆర్ బియాండ్ టైం. 3 కాలాలు సుఖ దుఃఖాత్మకములు. నిర్విచార, నిశ్చింత, నిశ్చల స్థితిలో ఉన్నవారికి సుఖ దుఃఖాత్మకములైన కాలము లేదు. గడచినది తిరిగి లభ్యము కాదు. ఈశ్వరేచ్ఛ ప్రకారం రావలసినది రాకమానదు. ప్రాప్తమైనది నీ కర్మవశము. మూడిటి యందు నీకు ఏమి అధికారము ఉన్నది? చిత్తప్రజ్ఞులు నిరపేక్షులై లోక సంగ్రహం కోసం, అంటే లోకోద్ధరణ కొరకు ప్రాప్తమైన కార్యాలను, వర్తమానాన్ని అసంగులై, నిర్లిప్తులై ఆచరిస్తారు. అనపేక్షః శుచిర్దక్షా ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అంతేనా గీత? ఇంకోటి చూడండి. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. తేషు కర్మసు, తేషు ఫ్యూచర్ సంస్కృతంలో, అవి వాటి యందు సప్తమి. తేషు కర్మషు, ఆ పనులయందు, ఉదాసీనవత్ ఆసీనం అసక్తం. కర్మలు 2 రకాలు. ఒకటి విసుడుగా చేసేటటువంటి వర్తమాన కర్మలు, రెండవది విసుడుగా ఉంటూనే తేజసుడు రోల్ కూడా వేసేద్దాం అనేటటువంటి రెండవ కర్మలు, మానసిక కర్మలు, పాస్ట్, ఫ్యూచర్. మాం అంటే ఆత్మజ్ఞానిని, ఆత్మానుభవంలో ఉన్న జీవన్ముక్తుని. తాని, తత్తే తాని, తాని అంటే అవి, కర్మాణి ప్లూరల్, కర్మలు. తాని కర్మాణి మాం, ఆత్మజ్ఞానంలో ఉంటే నన్ను, నా నిబధ్నంతి, బంధించవు. బంధించకపోతే ఏమైంది? వాట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ బంధ? ఈజ్ మోక్ష. ఏ కర్మలో నన్ను బంధించకపోతే ఐఎమ్ లిబరేటెడ్.
न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय तानि कर्माणि मां न निबध्नन्ति उदासीनवत् आसीनम् असक्तं तेषु कर्मसु तेषु कर्मसु ఆ కర్మలయందు ఉదాసీనవత్ ఆసీనం అసక్తం నాట్ అటాచ్డ్ like a neutral judge, like a neutral umpire. I conduct the proceedings, that's all. I am only a conductor of the proceedings. I am not the doer nor the enjoyer. అధ్యయన భారతి వస్తుంది కాన్ఫరెన్స్ ఉదాసీనవత్ ఆసీనం. We are only a conductor of the events. We have no control of what will come and what has happened in the past conferences and on the day also. न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु अतीताननुसन्धानं भविष्यदविचरणम् औदासीन्यमपि प्राप्तं జీవన్ముక్తస్య లక్షణం. జీవన్ముక్తుడి లక్షణాలు తెలుసుకున్నాం కదా. మరి నేను జీవన్ముక్తుడిగా ఉంటానా, నిత్య బద్ధుడుగా ఉంటానా? టేక్ ఎ డెసిషన్. లెట్స్ సే ఐ హ్యావ్ డిసైడెడ్ టు బి జీవన్ముక్త. దెన్ వేర్ షుడ్ ఐ స్టార్ట్? అతీతాననుసంధానం భవిష్యద విచారణం ఔదాసీన్యమపి ప్రాప్తం జీవన్ముక్తస్య లక్షణం. సోహం 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 సోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవవచ్చు. సోహం 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 సోహం. స్వస్తి.